జర్నలిస్టుల ఐక్యతకు ఆదర్శం పోలవరం ప్రెస్ క్లబ్ అని డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి అభినందించారు. గురువారం పోలవరం ప్రెస్ క్లబ్ 3వ వార్షికోత్సవం సందర్భంగా పట్టిసీమలో స్థానిక రివర్ ఇన్ అతిథి గృహంలో జరిగిన వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా నిలుస్తున్న మీడియా సేవలు సంఘానికి ఎంతో అవసరమన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తూ వాస్తవాలను ప్రజల ముందుంచి చైతన్యపరుస్తున్న మీడియా పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని అన్నారు. ఈ సందర్భంగా అంతా కలిసి 3 సంవత్సరాలుగా జర్నలిస్టుల మధ్య ఐక్యత నెలకొల్పుతూ విజయవంతంగా ప్రెస్ క్లబ్ ని ముందుకు నడిపిస్తున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సొబ్బన రాజశేఖర్ ని అభినందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు డీఎస్పీని సీనియర్ జర్నలిస్టులు అల్లం శ్రీను, పీసపాటి వ్యాఘ్రేశ్వరరావులను శాలువాలు కప్పి సత్కరించారు. మీడియాలో ఉంటూ సామాజిక స్వచ్ఛంద సేవలో మండలంలో కరోనా విపత్తు సమయంలో సైతం ప్రాణాలకు వెనుదీయక విశిష్ట సేవలందించిన మానవతా ధీర అవార్డు గ్రహీత షేక్ షహీన్షా బాషాను శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్ ని ప్రెస్ క్లబ్ సభ్యులు డీఎస్పీ ఎంపీడీఓజీ శ్రీను, ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు శాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓకే సార్. సింహాలు కనిపించండి. నా వృత్తిలో ఇదే ఫస్ట్ టైం. ఎంకన్నా అన్న మిర్చి గుచ్చిరే అన్న. ఇది ఇంకా పటిష్టం అవ్వాలి. బట్ మేము ఇప్పుడు కూడా ప్రెస్ క్లబ్ తరఫున ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్గా నేను అధ్యక్షతగా ఉన్నప్పుడు ఏ తప్పు జరిగినప్పుడు కూడా నిర్మోహమాటంగా ఖచ్చితంగా మనకి గర్జించి ఇది తప్పు అనే స్వతంత్రం కూడా మన ప్రెస్ పెద్దలకే ఉంది. మమ్మల్ని గైడ్ చేయవలసిందిగా మేము మీకు విన్నవించుకుంటాం. ఏదైనా తప్పు కాకుండా అంటే కొంత ఆలోచనలో కానీ ఒకవేళ కొన్ని రాంగ్ డెసిషన్లో మీరు వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసినప్పుడు పిలిచి ఈ లైన్ కాదు అంటే నేను ఖచ్చితంగా ఆ లైన్ తప్పైతే కనుక ఖచ్చితంగా మార్చుకున్నాను కనుక మీరు మాకు వెన్నుదన్నుగా ఒక సలహాదారులు, గౌరవప్రదమైన సలహాదారులుగా మీ గైడెన్స్ మేము స్నేహిస్తున్నామని చెప్పి మొత్తం ఆ ప్రస్తుతం అందరి ముందు సవినయంగా మేము తెలియజేస్తున్నాం. హక్కుకు సంబంధించినటువంటి ప్రచారణ కల్పించడంలో, అలాగే ఎన్నికలు సజావుగా సాగడానికి కావాల్సినటువంటి మెకానిజంలో మీరు కూడా ఒక పార్ట్ కాబట్టి మీరందరూ కూడా మీ వంతు పూర్తి బాధ్యత చేస్తూ సహకారం కూడా మాకు, ఎస్పెషల్లీ రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగం చేస్తాం కాబట్టి ఇట్లాంటి హార్డెస్ట్ సిచ్యువేషన్లో మా అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటూ అన్ని డిపార్ట్మెంట్స్కి మీ బాధ్యతను నిర్వర్తిస్తూ సక్సెస్ఫుల్గా మీ ప్రెస్ క్లబ్ని ముందుకు తీసుకెళ్తారని, మరిన్ని వార్షికోత్సవాలు మీ ప్రెస్ క్లబ్ జరుపుకోవాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ఎస్ఐ గారికి,
ఈ దినోత్సవం జరుపుకున్న పాత్రికేయులందరికీ, ముఖ్యంగా మంచి సర్వీస్ చేసిన వాళ్ళకి సన్మానం కూడా జరిగింది. ఆ సన్మాన గ్రహీతలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నిజంగా 4th ఎస్టేట్లో మీ సర్వీస్ అనేది చాలా, అసలు మా చిన్నప్పుడు ఈ విషయం ఎక్కడో ఢిల్లీలో జరిగితే పేపర్ వస్తే తప్ప తెలిసేది కాదు. ఇవాళ ప్రతి 5 నిమిషాలకి న్యూస్ తెలిసిపోతుంది. అంటే మీడియా అనేది అంత డెవలప్ అయింది. కాబట్టి దాన్ని దినదినం మీరు మీ సర్వీసెస్ ద్వారా చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారని, మీ సర్వీస్ అనేది 4 దిక్కులా జరిగే విషయాలు వెంటనే తెలుసుకోగలుగుతున్నాము. అలాగే మీ ప్రెస్ క్లబ్ ఒక యూనియన్, ఇవి కాకుండా ఇంకేం సర్వీసెస్ చేస్తారండి? ఇంకేమైనా ఉందా? సోషల్ సర్వీస్ అలాగే మీ ప్రెస్ క్లబ్. అదే ఓకే. ఇంకా మంచి మంచి సర్వీసులు కూడా మీ ప్రెస్ క్లబ్ తరఫున కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం